బిస్కెట్ కాలే రాట్లే రచ్చస్తే రచ్చోభ్య. ఓకే ఇప్పుడైతే ఇంకా లాస్ట్ ట్రై అనమాట. వస్తే వచ్చింది, లేదంటే ఇంకెళ్ళి ఎవరి సహాయమైనా తీసుకొని రావాలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ చెన్నై. ఇప్పుడైతే ఒక చిన్న అడ్వెంచర్ చేద్దామని చెప్పేసి ఒక లొకేషన్ చూద్దామని చెప్పి ఇటు వచ్చి ఇసుజులో అయితే ఇక్కడ అడ్డంగా ఇరుక్కుపోయినాం. గత ఒక 45 మినిట్స్ నుంచి ట్రై చేస్తున్నాం బయటికి తీయడానికి, కానీ కాట్లే. తీసే కొద్దీ ఇంకా లోపల పోతూనే ఉంది, బోర్ వేసినట్టు అవుతుంది టైర్లతో. మొత్తం అంతా సెట్ అయిపోయింది చూడండి, అంత బురద మంచి. దరిద్రం ఏంటంటే ఇందాకే వర్షం పడ్డది. ఇదండి ఇసుజు 4x4 లోపల తీసుకొని వచ్చేసినాం. వెంకట్ బ్రో తీసుకొని రమ్మన్నాడు, ఇరికిచ్చిండు. కాదు ఇలా నేస్తే బయటికి వస్తుందా? బిస్కెట్ కాలే. ఇరుక్కుపోయిన ఇసుని బయటికి ఎట్లా తీయాలని ఒక వీడియో చేసి ఇప్పుడు బయటికి తీస్తాం. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే ఐఫోన్ 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త ఐఫోన్ 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. కొంచెం వచ్చేసినట్టు వెళ్ళిపోతుంది. కొంచెమా సైడ్కి తిప్పి ఇటు సైడ్ వీల్ స్పిన్ అవుతాను. అటు ముందు తిప్పి గుంట అయిపోయింది. స్లిప్పర్ ఇప్పేసి అది లాక్కుండా చేస్తారా ముందు టైర్ కి? ఏది అది కొబ్బరి మట్ట చూడు ఇప్పాల్సింది. ఓరా అని అంటున్నా. ఏంది ఇట్లా వదిలేసిపోదామా? తీసేయచ్చు. బోరాన్ ఊరిని వద్దంటావా? అమ్మ ఇలా పాములు తేళ్ళు ఏముండవుగా. అంటే వెంకట్ బ్రోకి పాములు అంటే ఇష్టం, అందుకని. ఓ చెప్పులు ఇరుక్కపోతాయనా? వచ్చేస్తుంది ఇది. ఇక్కడ ఇరుక్కునింది, అది బాధ. ఇగో ఈ వీలు ఇరుక్కునింది. ఇంకేం గుచ్చుకోవట్లే, అట్లా నడుస్తున్నావు. ఓహో ఉండదు. వెంకట్ బ్రో మీరు కూర్చోండి. చూసారు కదా ఎట్టి దిగిపోయిందో మొత్తం అంతా. చాలా ఇరికింది లోపల. నేను అప్పటికి అనుకో నువ్వేం చేయాల్సింది తెలుసా, కొంచెం 2 టైర్లు పోయినాయి కదా, ముందుకు తీసుకొచ్చి వెనకకి తీసుకుపోయి ఇట్లా పోతే అయిపోయింది. తిప్పేద్దాం అనుకున్నా, ఇక్కడ ఇంత ఇది ఉంటుంది అనుకోలే. చెరువులో ఈ ప్లాట్లు చేసి ఇట్లనే ఉంటది కదా. ఎంత ప్లాట్స్ అన్నమాట. పక్కన చెరువు, అది ఇటు చెరువే అండ్ ఇటు చెరువే. మొత్తానికి ఇట్లా అయిపోయింది. అబ్బో ఇది గరుస్తుంది కింద నుంచి. అబ్బో వెనక్కి వస్తే పోతుందా ఏమో? పోతుందా? ఓ నేను లోపలికి వస్తాగు, నేను బురదలో తడుస్తా. మీరిద్దరు అటు వెళ్ళిపోండి. పని చేస్తా బెస్ట్. అమ్మ చెప్పులు వేసుకొని పోతలే నేను. చెప్పులు వేసుకున్నా ఏం రాసండి ఏముండదు ఇక్కడ. కుచ్చుకుంటా ఉంది కాళ్ళకి ఏదో. రెడీ మొత్తం బురద పడుతుంది మనం ఇది.
మోడల్ రండి బ్రో, దీని మీదకి ఎక్కుదాం. వెనక్కి ఓరి దేవుడా, రాట్లే. కొబ్బరి మట్టను కదగలిపే. ఏం చేయాలి దీనికి ఇప్పుడు? రాలేమన్నా వేసుకొద్దామా? వేసుకో, పాములు తేలేము ఉండగాల. వెనకేద్దామా ముందా? ఆ టైర్కి వేద్దాం. ఆ టైర్కి వేస్తాను నేను. రచ్చేస్తే రచ్చోభ్య. బ్రో రాళ్ళు ఉంటే ఉన్నా వద్దులేండి. ఎట్లుంది బ్రో అడ్వెంచర్? ఎక్కడ? వెనకనా? ఓకే, కొంచెం ముందుకు పోతే నేను వెనకేయాలి అంతే. ఒక్కటి పెట్టి ఆ రాయి ఏమైంది తెలుసా? టైర్ కింద నుంచి తిరిగి ముందుకు వెళ్ళిపోయింది. అంతే, ఇంకోటి వేస్తాం. కొంచెం ముందు కొనిచ్చాను. చూడను. అది కూడా రాయి అంతే ముందుకు వెళ్ళిపోయింది. టైర్ కింద వేసినావా? టైర్ తిరగకుండా అది ముందుకు వెళ్ళిపోతుంది. కొంచెం కొంచెం సగం ఎక్కింది. చెప్పింది వెనక్కి రాను. బ్యాక్ రాయి ఇరిపోయింది. అదే మూమెంట్ వస్తే వచ్చేది. ఆగింది. ఒక్కసారి వెనక్కి రాని. కొన్ని ఇంత ఎక్కువ రాళ్ళు వేస్తే ఖచ్చితంగా వస్తుంది. సాహోరే బాహుబలి. అమ్మా, ఇది ఈసారి వస్తుంది. ఇది వెనకేనా లేకుంటే ఇది వెనకేనా? ఇది దేవుడు వెనకేస్తే మళ్ళీ వస్తుందా లేదంటే ఇరికి దిగుతుందా? వెనక అక్కడ వేయద్దు, అక్కడ వేస్తుంటే రాదు. వస్తుందా? పెద్దరాయి అది మొత్తం స్మాష్ అయిపోయింది. అట్లే ఉంచి
కొంచెం అయితే అటు సైడ్ వేద్దాం ఉండు ఇంకా ఫ్రంట్కైనా వద్దా ఇటు ఇటు అవసరం లేదు కదా బాస్ సరే ఇక్కడ ముందే వేద్దామా వద్దా ఇక్కడ ముందు కావాలి, అక్కడ కూడా కావాలి. ఇటు సైడ్ టైర్ వెనకనా టైర్ ముందా టైర్ ముందు బ్యాక్ సైడ్ లో. టైర్ వెనక వద్దా లిటరల్లీ ట్రాక్టర్ లాగా ఇప్పుడు ఇసుతో పొలాలు దున్నుతున్నాం. దీనికన్నా ట్రాక్టరే బెస్ట్ కదా బ్రో, 800 పోతుంది. ఇదేం ఏమో కనిపిస్తుంది, ఏం కనిపించింది? కప్పలు ఫ్లాట్ టైప్. $8 వాచ్ బుడతల వాటర్ ప్రూఫ్ అవన్నీ, బుడత ప్రూఫ్ బుడత ప్రూఫ్ అంట. ఎవరంట నిన్ను ఎత్తుకుంది అమ్మా. దీనికి మళ్ళీ చెట్లే పెడదామా, దాని చిన్న టైర్ ఇప్పుడైతే ఇంకా లాస్ట్ ట్రై అనమాట. వస్తే వచ్చింది, లేదంటే ఇంకెళ్ళి ఎవరి సహాయమైనా తీసుకొని రావాలా. డన్. గుట్ట పడుతుంది
కొంచెం ముందుకు వచ్చానికి కొంచెం జస్ట్ కొంచెం అయిపోయినట్టు ఆగాగు చాలు బ్రో, కొంచెం ముందు ఓకే. ఇప్పుడు బ్యాక్ అటువైపు అటువైపు. చూడు జస్ట్ అది గడ్డెక్కిందంటే అయిపోయినట్టు, అది ఇంత గ్రిప్పే కదా. బ్రో యార్ ఆయిల్ లోపలికి వేస్తే బెటర్ బ్రో. ఇంకా ముందు బ్రో. బ్రో వచ్చాను బ్రో. కొంచెం రాళ్ళు లేవు ఇంకా, అటే ఉన్నాయి. కొంచెం ముందు కూడా చూపించది. ఒక్కసారి కాస్ట్ వెనక్కి వచ్చే. కొంచెం ఇప్పుడు రాని స్పీడ్ రాండి బ్రో. చెర్రీ ఇప్పుడు ఇగో ఇక్కడ ఏమవుతుందంటే, ఇగో ఇది చూడు కరెక్ట్ ఆపినావు కారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేయాలి చెప్పనా, ఇగో ఇదంతా ఇక్కడ మన రాళ్ళతో నింపేయాలి. అప్పుడు కారుకి వెనుక కొంచెం ఈ ఫోర్స్ ఇక్కడికి రాగానే రా ఎక్కేస్తుంది, బయటికి వచ్చేస్తుంది. దీని మందం ముందే అయిపోతుంది కదా, ముందు అయిపోతుంది కదా. ఇక్కడ తిరుగుతుంది కదా టైర్ వెనక. కింద స్టెప్ని కొడతాను అనుకుంటా. అక్కడ ఇవ్వాల్సండి, అక్కడ రావట్లే, అందువల్ల ఇక్కడ అక్కడ రావట్లేదు. ఇందాక నుంచి అదే చెప్తున్నా, అక్కడ రావట్లేదు, అందువల్ల ఇక్కడ ఎక్కట్లే. మన ఇక్కడ వేసిన యూస్లెస్ అవుతుంది, అందుకే అక్కడ లాక్ అయిపోతుంది. చూడండి టైర్ చూడండి ఒకసారి. అది అక్కడ వేద్దాం ఇప్పుడు రాళ్ళు. ఓన్లీ బ్యాక్ వీల్ డ్రైవ్ పెట్టు, అసలు అది పోట్లే. అంతే ఉంది, అంతే ఉంది. కొంచెం ముందు కొని బ్రో తిప్పండి బ్రో, అట్లనే వచ్చేస్తుంది. వస్తుంది, ఆల్మోస్ట్ బయటికి వచ్చేసింది. ఆపకండి బ్రో. పెట్టు
చిన్న రాళ్ళు పెట్టాలి దానికి. దాంతో దాన్ని పగలు కొడతావా? దీంతో తిన్నా కింద ఉంటాయి కదా రాళ్ళు ఏరుదాం. ఇక్కడ ఉంది. ఆగాగు. ఆల్మోస్ట్ వచ్చేసింది. కొంచెం ముందు పోనిస్తే కొంచెం ముందు పోని. చాలు చాలు. రాళ్ళు కిందికి వెళ్ళిపోయింది. ముందు అక్కడ అవుతుంది బ్రో. అక్కడ ఓకే. ఒక్క నిమిషం ఉండు. ఒక్కటే రాయి. వామ్మో ఎంత పెద్ద లోతుంది తెలుసాడా. ఫేస్ మీద చెమట చూడండి. చలికాలంలో కూడా ఇట్ట చెమటలు. ఇంకేయాలి అక్కడ ఉంది. జారుతుంది బ్రో. సన్నీ బ్రో ఇక్కడ రాళ్ళన్నాయి ఎక్కువ. సన్నీ ఇక్కడికి వచ్చే. ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. జరగండి బ్రో. బ్రో జారుతుంది, అక్కడ జారుతుంది. ముందు కూడా వేద్దామా? సరే కొంచెం ముందు పోనీ చెప్తా. ఇగో ఇటు సైడ్ కొంచెం ముందు పోనీ. ఇక్కడ కొబ్బరి మట్టి ఉంది, దీని కింద పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా అయితే ట్రై చేస్తూనే ఉన్నాం, రావట్లేదు. ఆల్మోస్ట్ వచ్చేసింది కానీ ఒక 2-3 ఇంచెస్ అలాగు. ఇద్దరికి అట్లే ఉండు. కొంచెం ముందు పోని కొంచెం ఇంకా. ఓకే ఓకే పోనీ రాని. కొంచెం ముందు పోని చనికి. చాలు చాలు బ్రో. One minute bro. ఓకే. కొట్టు ముందు కొట్టు. అది తిరగట్లే టైరు. ఇప్పుడు ఇది తిరుగుతుందా? ముందు కొని కొంచెం. ఓకే అయినా తెలుస్తుంది. రాళ్ళు పెట్టాలి బ్రో. బ్రో இன்னும் கொஞ்சம் ஃபோர்ஸ்ஃபுல்லா இன்னும் ஃப்ரண்ட்ல வந்துட்டு இன்னும் ஏறிக்கணும். ஃப்ரண்ட்ல வந்துட்டு இன்னும் கொஞ்சம் ஸ்பீடு இருந்தா ஏறிடும். கரெக்ட் ப்ரோ. 1 கல்ல முன்னாடி போட்டா வேலைக்கு ஆகும் நினைக்கிறேன். பின் டயர்ல கல்லு இருந்தா ஏறிடும்டா. கல்லு தான் இல்ல. ஏறிடா. 2 3 அதான் அதே கல் எடுங்களே. கல் எடுத்து அந்த டயர்ல மட்டும் போடுங்க. வெயிட் ஆகும். 1 2 3
ఓకే ఓకే ఆగు బ్రో ಇನ್ನೂ ಒಡೆ ನಲ್ಲ ಓಡಿಸಿ ರೆಡಿ ಆಗ ಅಡೆ ಕೊಂಚ பின்னாடி மாடு வாய்ப்பு இருக்கு తిప్పు போதும் ப்ரோ போதும் బ్రో చాలు మాటకి ఫైనల్లీ మొత్తానికి అయితే బయటికి వచ్చేసింది. ఇంతమంది వచ్చేసరికి భయపడేది కార్. అయిగోండి ఇంకా కార్ బయటికి వచ్చేసింది. బయటికి వెళ్తున్నాను. నేనైతే వెనక నిలబడ్డా, ఎందుకంటే నా పరిస్థితి చూడండి ఎట్లుందో. మొత్తం అంతా చూసారు కదా. ఇంకా కార్ ఎక్కడ ఖరాబ్ అవుతుందా అని టీ షర్ట్ అంతా ఖరాబు. వాచ్ 50,000 పెట్టి తీసుకున్నా. ఇది కూడా బిస్కెటే మొత్తం అంతే. సో ఐ హోప్ ఈ అడ్వెంచరస్ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మొత్తానికి ఇట్లా అయిపోయింది అనమాట అడ్వెంచర్ అయితే. నేనమ్మ 3 గంటలు సుక్కలు చూసినా పోండి, 3 గంటలు నరకం చూసినా నేనైతే. అవ్వండి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి నెట్టబట్టే ఇప్పుడు కార్ అయితే బయటకు వచ్చింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన అందరికీ. అందరు కూడా చెర్రీ, ఒక 3 చెర్రీ గ్యారేజ్లో పనిచేసే వాళ్ళు అండ్ అంతే, ఇంకా చెర్రీ ఫ్రెండ్స్ కొంతమంది.